UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు చేపల నూనెలు కలిపారనే ఘటన ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రకటన చేయడం దీనిపై కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో దీనిపై దేశవ్యాప్తంగా రచ్చ నెలకొంది. ఏపీ సర్కార్ సిట్ ను సైతం ఏర్పాటు చేసింది. మరోవైపు దీనిపై ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఇంకోవైపు ఈ వివాదంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వు వ్యవహారంలో సీఎం చంద్రబాబు, టీటీడీ భిన్నమైన ప్రకటనలపై స్పష్టత ఇవ్వాలని కూడా అత్యున్నత ధర్మాసనం కోరింది. మెయిన్ గా సెప్టెంబర్ 18 సీఎం చంద్రబాబు ప్రకటన, 20న టీటీడీ ఈవో ప్రకటనలపై వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇదే కాంట్రాక్టర్ 4 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేశారని, కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని భావిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కల్తీ నెయ్యిని లడ్డు తయారీలో వాడారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డు నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వ న్యాయవాది లూత్రా వెల్లడించారు. ఈ క్రమంలోనే లడ్డూలను ల్యాబ్ టెస్టింగ్ కోసం పంపించారా, ఖచ్చితంగా జంతువుల అవశేషాలు లడ్డూలో కలిసినట్లు ఎలా చెప్పగలరని కూడా ఏపీ సర్కార్పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు చేయడం ఎంతవరకు సబబు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా ధర్మాసనం సూచించింది. దైవాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచుతారని కోరుకుంటున్నట్లు కూడా ధర్మాసనం తెలిపింది. అదేవిధంగా జులైలో నివేదిక వస్తే చంద్రబాబు సెప్టెంబర్లో మీడియా ముందుకు ఎందుకు వెల్లడించారన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. అయితే సిట్ ఫైనల్ దర్యాప్తు ఫలితాలు వెలువడక ముందే బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరం ఏముందని కూడా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం పైన ఘాటుగా స్పందించి తదుపరి విచారణకు గురువారానికి వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.